ఆంధ్రప్రదేశ్లో మీడియా గురించి పెద్ద మనం ప్రత్యేకించి మాట్లాడుకోవాల్సిందేం లేదు. ఎప్పుడో దిగజారిపోయినటువంటిది. ఈ దిగజారుడికి సంబంధించినటువంటి సజీవ సాక్ష్యమే ఈ వార్త హైలైట్. వైకాపా మూలాలు 5 ఏళ్లు అడ్డదారులు అంటూ ఆ పార్టీ ఎంపీటీసీ జెడ్పీటీసీ సభ్యులుగా తల్లిదండ్రులు, తిరుపతి ఎంపీ గన్మెన్ మూగా 3 ఏళ్లకు పైగా విధులు. ఒక గన్మెన్గా పనిచేసినటువంటి వ్యక్తి, అది కూడా ఎప్పుడో వైసీపీ ఓడిపోగానే తప్పు చేస్తున్నాడని తెలిసి, లేదా అతనంతటా అతనే ఎంపీ దగ్గర నుంచి దూరమైనటువంటి వ్యక్తి ఇప్పుడు అరెస్ట్ అయింది డ్రగ్స్ కేసులో. అతను ఒక ఇల్లు కట్టుకుంటున్నాడు. ఆ ఇల్లు కట్టుకోవడం కోసం తప్పుడు పనులు చాలా చేస్తున్నాడు. ఆ విషయానికి తెలిసి గతంలోనే వద్దని చెప్పి గురుమూర్తి తిరుపతి ఎంపీ పంపించేస్తే అతనికి లింక్ కట్టేయడం. అంటే గన్మెన్ గతంలో పనిచేసిన పని ఇప్పుడు పనిచేస్తున్న గన్మెన్ తప్పు చేశాడంటే ఒక ఎంపీని దొంగగా చూపించడంలో తప్పు లేదు. కానీ ఎంపీ దగ్గర గతంలో పనిచేసేసి ఇప్పుడు ప్రభుత్వంలో పనిచేస్తున్నప్పుడు అది ప్రభుత్వం చేయించిన తప్పు అవుతుందా? నేను అది కూడా అన్ను. ప్రభుత్వం అట్టాడి తప్పుడు పని చేయవద్దు అనుకో, లేదా ఉన్నతాధికారులు చేయిస్తున్నారని కూడా నేను అనుకోను. వాడెవరో తప్పుడు పని చేశాడు. ఆ తప్పుడు పనిని గురించి నువ్వు రాయడం మానేసేసి దానికి లింకులు కడతాం. ఇదివరకు కనుక అదేది 2 ఓడల్లో వచ్చేసిన డ్రగ్స్ అని చెప్పి ఎట్లాంటి దొంగ వార్తలు రాసి అదేమీ లేదని తేలిన తర్వాత లోపల పేజీలో ఒక ముక్క రాస్తే ఎట్లాగైతే ప్రజల్ని పచ్చి మోసం చేస్తున్న దగా మీడియా, వ్యభిచార మీడియా తాజాగా రాసుకొచ్చిన ఈ వార్త చూస్తే జర్నలిజం అనేటటువంటి దానికి ఏమాత్రం పనికిరానటువంటి, అవగాహన లేనటువంటి, నీచమైనటువంటి, నికృష్టమైనటువంటి పనులు చేస్తున్నారనడానికి సాక్ష్యం అవుతుంది.